అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమ వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ అమ్మగారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ సంవత్సరం 2025న అసలు దీపావళి ఎప్పుడు వస్తుందమ్మా? 21 తారీఖు ఏ రోజు జరుపుకోవాలి? యూటీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః. యాదేవి సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థిత నమస్తశ్యై 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 నమో నమః. దీపావళి 20-21 అని సందేహం చాలామందికి ఉంది. దీపావళి 20వ తారీఖే, సోమవారం నాడే. ఎందుకంటే పౌర్ణమి కానీ అమావాస్య కానీ సాయంత్రం ఉండాలి. ఎందుకంటే లక్ష్మీ పూజలు ఇవన్నీ కూడా మనం సాయంత్రం చేసుకుంటాం కాబట్టి పౌర్ణమి కానీ అమావాస్య కానీ రాత్రి తిథి ఉన్నవే మనం తీసుకోవాలి. కాబట్టి లక్ష్మీ పూజలు ఇత్యాదివన్నీ సాయంత్రమే చేసుకుంటాం కాబట్టి అమావాస్య తిథిలో, అందుకని 20వ తారీఖే దీపావళి. అమ్మ, మరి అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే దీపావళి రోజు మనం పాటించాల్సిన పూజ నియమాలు ఏంటమ్మా? తప్పకుండా తెలియజేస్తాను. దీపావళి రోజు విధి విధానాలు. దీపావళి రోజు సూర్యోదయాత్ పూర్వమే లేవాలి. సూర్యోదయాత్ పూర్వమే స్నానాది కార్యక్రమాలు ముగించుకోవాలి. ఎందుకంటే దీపావళి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో తిలలు అంటే నువ్వులలో లక్ష్మి ఉంటుందని, నీళ్లల్లో గంగ ఉంటుందని చెప్తూ ఉంటారు. అందుకనే అభ్యంగన స్థానం అంటే ఆ నూనెని, నువ్వుల నూనెని ఒంటికి రాసుకుని, పెద్దలు ఎవరైనా ఉంటే తలకి నూనె పెట్టించుకుని చక్కగా నలుగు పెట్టి స్నానం చేసి, ఆ గంగ అంటే మనం గంగ దాకా వెళ్ళలేం కాబట్టి అక్కడ ఉన్న గంగనే, ఆ గంగనే బకెట్లో ఉన్న నీళ్ళనే గంగ కింద భావించి చక్కగా సూర్యోదయాత్ పూర్వమే స్నానాది కార్యక్రమాలు ముగించుకుని కొత్త బట్టలు అంటే షాపు నుంచి కొని తెచ్చుకున్నవే కాదు, చిరుగులేనటువంటి ఉతికి ఆరవేసినటువంటి శుభ్రమైన వస్త్రములు ధరించాలి. ఇది మొదటిది. తర్వాత చాలామంది దీపావళి అమావాస్య కాబట్టి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, అలాగే స్వయంపాకం, బ్రాహ్మడికి స్వయంపాక దానం కూడా చాలా మంచిదమ్మా దీపావళి రోజు. ఎందుకంటే అమావాస్య కాబట్టి, పితృదినం కాబట్టి ఈ పెద్దలు చాలా తృప్తి చెందుతారు. ఎందుకంటే అమ్మా కొన్ని ప్రాంతాల్లో దివిటీలను కొట్టిస్తూ ఉంటారు. గోగి కర్రలకి అంటే గోంగూర కాడలు ఉంటాయి కదా, వాటికి ఒత్తులు నానబెట్టి, వస్త్రంతో చేసినటువంటి ఒత్తులు నువ్వుల నూనెలో నానబెట్టి దానికి కట్టి సాయంత్రం సమయంలో 5 సంవత్సరాల పిల్లల వరకు ఇంటి బయట వాటిని కొట్టిస్తారు. దివిటీలు అంటారు వాటిని. ఆ ఒత్తి వెలిగించి, దీపం వెలిగించి ఇలా కొట్టిస్తారు. అంటే అక్కడ పితృదేవత శాంతి జరుగుతుందని చెప్తూ ఉంటారు. అలా ఆ రోజు పెద్దలకి స్వయం పాకం ఇవ్వడం కూడా చాలా మంచిది. బ్రాహ్మలకి అమ్మ, స్వయం పాకంలో ఏ వస్తువులు ఏముంటాయమ్మా? బియ్యము, పెసరపప్పు, కందగడ్డ లేదా బంగాళాదుంప, తోటకూర, పెరుగు, పాలు, ఆవు నెయ్యి, ఎండుమిరపకాయలు, చింతపండు, బెల్లము. ఆ రోజు ఒక బ్రాహ్మడి ఇంటికి ఎంత 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 వాళ్ళకి 2-3 ఉన్నారనుకోండి, ఆ 2-3 భోంచేసేది ఇవ్వాలి. అంతేగాని ఇంత పొట్లం కట్టి ఇవ్వడం కాదు. కనీసం 1 కిలోనో, 1/2 కిలోనో, చక్కగా 1 కిలో బియ్యము అట్లా కొలిచి చక్కగా దానం. ఇంకా మీకు శక్తి ఉంటే ఇంకా ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే మరి కొంతమంది ఇంత పెసరపప్పు, ఇంత బెల్లం, ఇంత చింతపండు ఇస్తారు. అలా కాదు, ఇంత మాత్రంలో తగు మోతాదులో చక్కగా పెట్టి స్వయంపాకం ఇవ్వండి. దక్షిణ కూడా పెట్టి స్వయంపాకం ఇవ్వండి. స్వయంపాకం తర్వాత అయిపోయింది కదా. దీపావళి రోజు ఉదయం అంతా కూడా చాలామంది ఏమనుకుంటారంటే దీపావళి సాయంత్రం పూజ చేసుకుంటాం కాబట్టి పొద్దున్న పూజ చేసుకోక్కర్లేదు అనుకుంటారు. కానీ ఉదయం నిత్య దీపారాధన యథావిధిగా చేసుకుని మహానివేదన పెట్టుకుని సాయంత్రం లక్ష్మీ పూజకి అలాగే దీపాలకి సంసిద్ధం అవ్వాలి. ఆ రోజు అంటే పాత ప్రమిదలు ఉంటే పాత ప్రమిదలు తీసుకుని ఒక జత అయినా కొత్త ప్రమిదలు కొనాలంటారు. అందుకని కొన్ని కొత్త ప్రమిదలు కొనుక్కుని అవన్నీ నీళ్ళల్లో వేసుకుని శుభ్రం చేసుకుని ఒత్తులు రెడీ చేసుకుని నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. కొవ్వొత్తితో ఎట్టి పరిస్థితుల్లో దీపారాధన చేయరాదు. ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు. కొవ్వొత్తి అంటే ఏంటమ్మా? కొవ్వుతో చేసేటటువంటి ఒత్తినే కొవ్వొత్తి, ఇంగ్లీష్లో ఫ్యాట్. జంతువుల యొక్క ఫ్యాట్ నుంచి చేస్తారు అది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో క్యాండిల్స్ వెలిగించకండి, వాడకండి. దివాళీ రోజు ప్రత్యేకంగా సాయంత్రం లక్ష్మీ పూజ. ఈ లక్ష్మీ పూజ యొక్క విధి విధానం ఏమిటి? సాయంత్రం చక్కగా మళ్ళీ స్నానాది కార్యక్రమాలు ముగించుకుని కొత్త వస్త్రాలు ధరించుకుని దీపాలన్నీ కూడా సిద్ధం చేసుకుని
మహాలక్ష్మికి ప్రదోషకాలము, ప్రదోషకాలం అంటే సాయంత్రం 5:30 నుంచి మొదలై 7:15, 7:30 వరకు ఉంటుంది కదా. ఈ సమయంలో పూజ చేసుకోవాలి. ఏం చెయ్యాలి, మనం బియ్యం కొలుచుకునే పావు ఉంటుంది కదా, ఆ బియ్యం కొలుచుకునే పావుతోటి ఒక పళ్ళెంలో, స్టీల్ ప్లేట్ కాకుండా ఇత్తడి పళ్ళెంలో నాణ్యములు పోసి, అంటే రూపాయి కాయిన్స్ ఉంటాయి కదా, అవి పోసి వాటి మీద ఈ బియ్యం కొలుచుకునే తవ్వని పెట్టి దానికి చిన్నగా గంధం పెట్టి బొట్టు పెట్టి ఇంట్లో ఏదైనా బంగారం ఉంటే కనుక అక్కడ పెట్టి ఖచ్చితంగా డబ్బులు ఏంటి, మనకి బ్యాంక్కి వెళ్తే 1000 రూపాయలు ఇచ్చామనుకోండి, 10 రూపాయలు ఇంత కట్టిస్తాడు. ఒక కట్టలాగా ఉండేలాగా చూసుకొని పెట్టుకొని చక్కగా లక్ష్మీ పూజ చేసుకోండి. చాలా సులువైన లక్ష్మీ పూజ, అందరికీ తెలిసిందే. స్త్రీ సూక్తంతో చేసుకొని ఏదైనా తీపి పదార్థాన్ని ఇవ్వండి, నివేదన చేయాలి. అలాగే దీపాలకి కూడా, ఎందుకంటే దీపం లక్ష్మీ స్వరూపం కాబట్టి, దీపంలోనే అమ్మ కొలువై ఉంటుంది కాబట్టి ఆ దీపాలు వెలిగించి దీపాలకు కూడా ఒక ఏదైనా స్వీట్ నైవేద్యం పెట్టి ముందు తులసమ్మ దగ్గర పెట్టి, తర్వాత దొడ్డి గుమ్మంలో, అంటే అటు ఇటు ఒకటి పెట్టి వీధిలో పెట్టిన తర్వాత ఇల్లంతా అలంకరించుకోవాలి. ఇది నియమం. అలాగే వెలిగించిన దీపాల్లో కొద్దిగా పచ్చకర్పూరం కానీ లెవెండర్ సెంట్ దొరుకుతుంది, ఒక డ్రాప్. అంటే చక్కగా, ఎందుకంటే మహాలక్ష్మికి సువాసనాభరితమైనటువంటి నూనె అంటే చాలా ఇష్టం. మల్లె పువ్వులు, ఇట్లా సువాసన, జవ్వాది, ఇట్లాంటివన్నీ. దాని బదులు లెవెండర్ సెంట్ దొరుకుతుంది కాబట్టి ఒక్కొక్క డ్రాప్ అందులో, అంత పోసేయక్కర్లేదు. చిన్న బాటిల్ తెచ్చుకుని అన్నీ వాడుకోవచ్చు. అట్లా వేసి, అంటే సువాసనాభరితంగా ఉంటుంది, లక్ష్మీప్రదంగా ఉంటుంది ఇల్లంతా కూడా. ఆ రోజు ఖచ్చితంగా భార్యాభర్తలు కొట్లాడుకోకుండా పండగని పండగలాగే సెలబ్రేట్ చేసుకోండి. సింపుల్గా చేసుకోండి, ఆనందంగా చేసుకోండి. అంటే ఈ రోజుల్లో పండగ అంటే చాలామంది డబ్బులు ఖర్చు పెట్టడం ఒక్కటే ఆలోచిస్తున్నారు. పండగ అంటే డబ్బులు ఖర్చు పెట్టడం కాదు. పండగ అంటే కుటుంబం అంతా కలిసి ఆనందంగా జరుపుకోవడాన్ని పండగ అంటారు. పండగ అని ఎందుకంటారు? మనం ఎప్పుడైనా ఖర్చు పెట్టచ్చు కదా డబ్బులు, పండగనే ఎందుకంటారు? పండగ అంటే సరదా ఉంటుంది, ఏదో కొత్త బట్టలు కొనుక్కోవడము, వేసుకోవడము. ముఖ్యంగా క్రాకర్స్ కాల్చకండి. నేను అదే అడుగుదామా, కాల్చకండి అమ్మా. ఎందుకంటే ఒకప్పుడు ఇంత పొల్యూషను లేదు, పర్యావరణాన్ని రక్షించేవాల్సిన అవసరం మన మీద ఉంది. ప్రతి ఒక్కరి బాధ్యత. దీపావళి అంటే అర్థం ఏంటమ్మా? దీపావళి అంటే దీపముల యొక్క వరస. వరుసగా దీపాలు పెట్టుకోండి ఇల్లంతా చక్కగా. ఎప్పుడైనా కూడా అమ్మ, దీపాలు కూడా సాలంకృతమైనటువంటి దీపాలు. సాలంకృతము అంటే అలంకరించినటువంటి దీపాలు. అంటే ప్రతి ప్రమిదకి కూడా గంధం రాసి బొట్టు పెట్టాలి, బొట్టు పెట్టాలి. అలాగే ఒక ప్రమిద పెట్టకూడదమ్మా, కింద మామూలు ఖాళీ ప్రమిద పెట్టి దాని మీద నూనె పోసి వెలిగించినటువంటి ప్రమిదని పెట్టాలి. ఈ నూనె పోసి వెలిగించినటువంటి ప్రమిదని డైరెక్ట్గా భూమి మీద పెట్టకుండా, ఎందుకంటే భూదేవికి వేడి తగలకూడదు అంటారు కాబట్టి, ప్రమిదలో ప్రమిద పెట్టి చక్కగా దానికి గంధం పెట్టి బొట్టు పెట్టి చక్కగా దీపారాధన చేసిన తర్వాత అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఇల్లంతా కూడా సాంబ్రాణి వేయండి. ఇవన్నీ లక్ష్మీప్రదం. ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయాత్ పూర్వమే లేవడము, అభ్యంగన స్నానం చేయడం అనేది దీపావళికి చాలా ముఖ్యం. అన్ని రకాలుగా కూడా చాలా మంచిది. ఆరోగ్యపరంగా, సంపద పరంగా, అన్ని రకాలుగా కూడా చాలా మంచిది. అలాగే పెద్దల ఆశీర్వాదం కూడా చాలా మంచిది. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే స్నానం చేసుకొని ముందు పెద్దల ఆశీర్వాదం చేసుకున్నాక పూజ రూమ్లోకి వెళ్ళండి. చిన్న చిన్న ఆనందాలు ఎలా ఉంటాయంటే అమ్మ, మీరు నమస్కారం చేసినంత మాత్రాన్ని వాళ్ళు చాలా ఆనందపడిపోతారు. ఇంట్లో పెద్దవాళ్ళు, అయ్యో పిల్లలు వచ్చారు, వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. నేను పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం కూడా తప్పనిసరి. చక్కగా క్రాకర్స్ లేకుండా ఆరోగ్యవంతమైన, ఇంకొకటి భద్రతతో కలిగిన దీపావళిని జరుపుకోండి. అమ్మ, ఆ రోజు నైవేద్యాలకు ఏమైనా ఉందా అమ్మ? ఇటువంటి నైవేద్యాలు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఏదైనా పర్లేదు? అంటే దీపావళికి అన్నీ చేస్తారమ్మా. ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారికి అయితే మాత్రము పాలతో చేసినటువంటి పదార్థాలను నివేదన చేస్తారు కాబట్టి క్షీరాన్నము, పాలకోవా, చక్ర పొంగలి ఇట్లాంటి పదార్థాలు, ఇత్యాది పదార్థాలతో దద్యోజనం ఇట్లాంటి పదార్థాలు చేస్తూ ఉంటారు. స్వీట్ ఎక్కువ పెడుతూ ఉంటాం కదా. దీపావళి అంటేనే స్వీట్స్ పండుగ. రకరకాల స్వీట్స్ నివేదన చేస్తారమ్మా. అది మన ఇష్టం, నివేదన ఏం చేసుకోవాలి అనేది మన ఇష్టం. దీపాలు ఎన్ని సంఖ్య పెట్టుకోవాలి అనేది కూడా మన ఇష్టం. దొడ్డి గుమ్మంలో అంటే వీధిలో, అటు దొడ్డి గుమ్మంలో మాత్రము 2
గడప కట్టుపక్క ఇటుపక్క రెండు వైపులా కూడా పెట్టాలి. అలా పెట్టిన ప్రతి ఒక్క దీపాలకి కింద అడుగున ఒకటి ఖాళీ ఖచ్చితంగా పెట్టాలి. నూనె వేసి 2 ఒత్తులు వేయండి చక్కగా. అందులో కొంచెం లెవెండర్ సెంట్ వేసుకోండి. అలాగే వెలిగించిన తర్వాత మళ్ళీ చక్కగా నమస్కారం చేసుకోండి. లక్ష్మీ స్తోత్రాలు ఏమన్నా వస్తే అక్కడ దీపాలు పెట్టేసి ఇంట్లోకి వచ్చి క్రాకర్స్ కాల్చడం కాదు. ఇంటిల్లిపాది కూర్చుని చక్కగా ఏదైనా లక్ష్మీ స్తోత్రం, కనకధార, మీకు రాకపోతే పెట్టుకుని వినండి. కనకధారా స్తోత్రం కానీ, లక్ష్మీ అష్టకం కానీ, లేదా లక్ష్మీనారాయణ అష్టకం కానీ, ఇట్లా రకరకాల స్తోత్రాలు చాలా ఉంటాయి. దీపలక్ష్మీ స్తవం కానీ ఇట్లా మీకు గూగుల్లో కొడితే దొరుకుతాయి. చక్కగా వినండి. మీకు చదవడం రాకపోతే వచ్చిన వాళ్ళు చక్కగా చదువుకోండి. కనకధారా స్తోత్రం మాత్రం ఖచ్చితంగా చదువుకోండి. ఖచ్చితంగా చదువుకోండి. అమ్మ, నువ్వుల నూనె బదులు ఇంకేం నూనె వాడచ్చమ్మా? నువ్వుల నూనె శ్రేష్టము, లేదా ఆవు నెయ్యి. ఇవి 2 మాత్రం చాలా ముఖ్యం అమ్మా. ఇక 2 లేకపోతే కనుక కొబ్బరి నూనె సాధారణంగా దీపావళికి పెట్టరమ్మా. పెట్టకపోవడం. ఈ 2 ముఖ్యంగా నేను చెప్పేదైతే నువ్వుల నూనె. ఎందుకంటే చెప్పాను కదా, ఆ రోజు తిలలలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అందుకని నువ్వుల నూనెనే ఉపయోగించండి. మీకు ఎంత ఇక్కడ షాప్స్లో కాకుండా ఆడిస్తారు గానుగు దగ్గర. దీపం నూనె అంటే నల్ల నువ్వులు ఆడిస్తున్నారు ఇప్పుడు ప్రత్యేకంగా. అలాంటి నూనె, కల్తీ లేని నూనె తెచ్చుకుని చక్కగా దీపారాధన చేసుకోండి. ఈ మధ్యకాలంలో దీపావళి అని అంటే నూనెతో వెలిగించిన దీపాలు ఒక ఫార్మాలిటీకి ఒక 2-4 పెట్టేసి అన్నీ కూడా ఎలక్ట్రికల్వి పెడుతున్నారు కదమ్మా. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ ఇష్టం అమ్మా. ఇంటి అలంకరణ అనేది వారి ఇష్టాలని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఎక్కువ శాతం మాత్రము నూనెతో వెలిగించిన దీపాలు పెట్టుకోవడమే శ్రేష్టం. రకరకాల రంగవల్లులు వేసుకుని దాంట్లో పెట్టుకొని చక్కగా దాని ఇంటిని తీర్చిదిద్దుకోవడం ముఖ్యము. ఎలక్ట్రిక్ దీపాలు అంటారా, ఇంకా అన్నీ వద్దని చెప్పలేం కదమ్మా. అన్నీ వద్దంటే పండగ అవ్వదు కదా. అందుకని ఎక్కువగా ఏంటంటే పర్యావరణానికి హాని కలిగించినవి ఏవైనా చేసుకోవచ్చమ్మా. ఎప్పుడైనా పర్యావరణాన్ని కాపాడడం మన ధర్మం. దాంట్లో ముఖ్యంగా శబ్ద కాలుష్యాన్ని కలిగించకపోవడం చాలా అవసరం. అందుకని క్రాకర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు అవేర్నెస్ రావాలి. దీపావళి అంటే దీపాల పండగ, క్రాకర్స్ పండగ కాదు. ఇది గ్రహించండి. కొందరికి ఇష్టం ఉంటుంది. చాలా మంది పిల్లలు ఎగ్జైట్ అవుతూ ఉంటారు దీపావళి క్రాకర్స్ కాల్చుకోవాలని. వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఎందుకు, మీరు అలవాటు చేశారు కాబట్టి. అదే మీరు దీపాలు పెట్టడం అలవాటు చేయండి, ఒక స్తోత్రం చదవడం అలవాటు చేసుకోండి. సరదాగా సాయంత్రం ఇంటిల్లిపాతి కూర్చుని ఏదైనా పలహారం చేయండి, ఒక పాట వినండి, స్తోత్రం వినండి. ఇలాంటివన్నీ కూడా పండగలో భాగాలే అమ్మ. క్రాకర్స్ కాలిస్తేనే పండగ కాదు. అందుకే చెప్తున్నాను, దీపావళి అంటే దీపాల పండగ. భద్రతతో కూడినటువంటి సాంప్రదాయమైన దీపావళిని చేసుకోవడానికి అందరూ ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అమ్మ. ధన్యవాదాలు. శ్రీమాత్రే.